కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కార్యం ఏదన్నా చేయబట్టిన తర్వాత దాన్ని సంపూర్తి చేస్తేనే మనం దాన్ని జయించినట్టు. విశ్వాస జీవితంలో కూడా మనం విశ్వాసులుగా చేయబడినటువంటి తర్వాత మన పరుగు పందెములో ఓపికగా పరిగెత్తుతూ వచ్చేటటువంటి ప్రతి విషయంలో నుండి మనము దాన్ని ఎదుర్కొని శక్తి చేత బలము చేత కాక ఆయన ఆత్మచేత నింపబడిన వారమై ప్రతి ఒక్క దాన్ని జయించి విశ్వాస జీవితంలో ముందుకెళ్తే కనుక మనం జయం పొందుతాం, జయించిన వారం అవుతాం. అదేవిధంగా యేసయ్య కూడా మనకి నేర్పించాడు. యేసయ్యను చూసి అపోస్తులైన పౌలు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. మనం కూడా జయం అంటే ఏంటి? ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, అన్నిట్లో కూడా మంచి పర్సంటేజ్ వస్తేనే, తగినటువంటి పర్సంటేజ్ వస్తేనే వాళ్ళకి జయం వచ్చినట్లు, విజయం వచ్చినట్లు, పాస్ అయినట్టు. ఒకవేళ దానిలో ఏదన్నా ఒకటి పోయింది అనుకోండి, పాస్ మార్కులు, పాస్ అనేది ఉండదు, అది దేనికి ఉండదు. అది కంప్లీట్ చేస్తేనే పాస్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించే మన జీవితంలో కూడా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జయం పొందుకోవాలి, జయించితే కనుక మనకేం దొరుకుతుంది. ఈరోజు దేవుని వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం. సియోను ప్రార్థన మందిరంలో ఏ లోపం ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. మనము విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి జయించుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిగా చూడండి, ఏం జయిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవునికి మహిమ. ఎవడంట? చెవి కలిగినటువంటి వాళ్ళు. మనం అందరం, మనకేమున్నాయి? చెవులు ఉన్నాయి. చెవి గలవాడు ఎవరు చెప్తున్నారు ఇది అన్నమాట? ఆత్మ చెప్పుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఒక్కొక్కసారి మాట్లాడువారు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఏ సమయంలో విశ్వాసులైనటువంటి వారికి, భక్తి కలిగిన వారికి, భయం కలిగినటువంటి వారికి, నిజమైన భయం కలిగినటువంటి వారైతే ఈ దినాన్న సన్నిధికి రాకుండా ఉండలేరు. ఎన్ని పనులున్నా పక్క పెడతారు. చాలాసార్లు చెప్పాను, పనులన్నీ పక్కకు పెట్టి దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. లేకుంటే ఏమైపోతాం? అజ్ఞానం అయిపోతాం. అజ్ఞానం అయిపోయి పరిశుద్ధాత్ముడు చెప్పే మాట మనం ఏం చేస్తున్నాం అన్నమాట? వినటలేదు. వినుటకు మీ చెవులు మందములాయను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు వినుట మట్టుకే విందురు కానీ ఎంత మాత్రం కూడా తెలుసుకోలేరు. చూచుట మట్టుకే చూద్దురు కానీ ఎంత మాత్రము గ్రహించలేరు. ఈ అన్నీ కనుక చెయ్యలేకపోతే మనం ఎక్కడికి వెళ్ళమన్నమాట? దేవుని రాజ్యానికి వారసులంగామో పరలోక వారసులంగా. ఇక్కడ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ భాషలో రావాలమ్మా మాట. వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవునికి మహిమ కలుగు. జయించిన వారికి ఏంటంట చెప్పండి? పరదేశిలో ఉన్నటువంటి ఏ ఫలాన్ని భుజించిన ఇస్తాడు? జీవవృక్ష ఫలము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జయించాలి. ఎప్పుడు జయిస్తే మనకి దొరుకుతుంది జీవవృక్ష ఫలము? భుజించడానికి అవకాశం దొరుకుతుంది మన విశ్వాస జీవితంలో. అన్ని విషయాల్లో జయించాలన్నమాట. పరుగు పందెంలో జయించాలి, విశ్వాస జీవితంలో జయించాలి. జయించాలంటే ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రం చూడాలి. అప్పుడే జయించగలుగుతాం, లేకుంటే జయించలేము. జయించిన వాడికంట చెప్తా ఉన్నాడు, ఏ ఫలమంట? జీవ వృక్ష ఫలము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ జీవ వృక్ష ఫలము ఎక్కడుందో మనకి చాలాసార్లు చెప్పాను నేను కదా. ఎక్కడుంది జీవవృక్ష ఫలము? ఏదేను తోటలో అవ్వ ఆదాములు పెట్టినప్పటి నుంచి ఉంది కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అప్పుడు దేవుడు అవ్వతో ఆదాముతో ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నిటిని కూడా మీరు తినొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు పండు మాత్రము తినకూడదు అన్నాడు. ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టు సంగతి చెప్పలేదు. కానీ అక్కడ ఉండబడినటువంటి చెట్టు ఏంటంటే, ఒకటేమో మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చేటటువంటి చెట్టు, రెండవది జీవవృక్ష ఫలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అవ్వ ఆదాము ఏదైతే చేయొద్దన్నారో అదే పని చేశారు, తినవద్దన్నది తిన్నారు, అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఆదికాండములు 2వ అధ్యాయములో 9వ వచనంలో కావచ్చు, చూడండి, చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే ఉన్నాయి, తోటలోనే ఉన్నాయి అవ్వ ఆదాము. కానీ జీవవృక్ష ఫలము తినలేదు వాళ్ళు. జీవవృక్షం ఫలం తినటానికి వాళ్ళకి ఆలోచన వివేకము రాలేదనుకుంటున్నాను నేనైతే. అందుగురించి ఒకవేళ జీవవృక్ష ఫలం తింటే ఏమయ్యే వాళ్ళకి జీవించే వాళ్ళకి మరణం ఉండేది కాదు. అందుగురించే తప్పు ఎక్కడ ఏం చేశారంటే, మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చే పండు తినటానికి సాతాను ప్రేరేపించినప్పుడు వారు తాను తినేశారు. తినేసిన తర్వాత దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు అక్కడ ఆలోచన చేసి ఇంకొక ఆలోచన చేసి ఏం ఆలోచన చేశాడంటే, వీళ్ళకి తెలివితేటలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చేటటువంటి పండు తినేశారు కాబట్టి తెలివితేటలు వచ్చిన వాళ్ళు జీవవృక్ష ఫలం తినేస్తారేమో అని వారిని తోటలో నుండి బయటికి పంపించేశాడు. అక్కడ రాస్తాడు చక్కగా, ఏమని రాస్తాడంటే 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా సేద్యపరచుటకు పంపివేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను పంపేశాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుని మహిమను ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నిబంధనను బట్టి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మరలా ఏం చేస్తున్నాడంటే, పోగొట్టుకున్న మహిమను మరలా తిరిగి మానవులందరికీ అనుగ్రహింపచేస్తా ఉన్నాడు. దాన్ని ఒక్కదాన్ని చెప్పాలంటే మనకు 2 రోజులు చదువుకున్నా కానీ సరిపోదు దాన్ని ధ్యానం చేయాలంటే. అందుగురించే ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాస జీవితంలో లోకములో ఉన్నారు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీరు మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారు, దేవుని ఆత్మచేత నింపబడినారు. కాబట్టి ఈ యొక్క యాత్రలో అన్నిటిలో కూడా మీరు ఏం చేయాలట? జయించాలి. ప్రతి ఒక్క దానిలో జయించాలి. ఎవరిని జయించాలి? సాతాను జయించాలి. అందుగురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి 12వ వచనంలో, మీరు పోరాడినది శరీరులతో కాదు గాని అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహముతోను పోరాడేం చేయాలి? గెలవాలి. అదే జయం అంటే, గెలవటం అంటేనే చేయటం. ఒకరు యుద్ధం జరుగుతుంది అనుకో, ఒకరి మీద ఏం చేయాలంట? ఒక వ్యక్తి ఆ యుద్ధం చేసే వాళ్ళ మీద గెలవాలి. ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీలు గెలవాలి, అది జయం. అదేవిధంగా సాతాను ఉన్నాడు. సాతాను లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే సాతాన్ని జయించాలంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే మనం చూస్తూ నడుచుకుంటూ పోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఒకవేళ మీరు జయించినట్లయితే మరలా ఎక్కడ తీసుకొచ్చాడంటే, పరదేశంలో ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని నేను
భుజింపజేస్తాను అంటున్నాడు. భుజింపజేస్తే ఇంకేముందనమాట, వాళ్ళకి ఇంకా మరణమే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి మొట్టమొదటి ఏమిస్తానంటున్నాడు, జీవ వృక్ష ఫలాన్ని తినిస్తానంటున్నాడు. ఎప్పుడు? నీ విశ్వాస జీవితంలో నువ్వు జయం పొందినప్పుడు. సియోను ప్రార్థనా మందిరంలో విశ్వాస జీవితంలో జయం పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు లెక్కలో ఉన్నారా లేదా? చెత్త కుప్పలో పారేసిన, డస్ట్బిన్లో పారేసిన దానిలాగా ఉన్నారా? ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు. ఎంతో కాలమైంది రక్షింపబడి, ఎంతో కాలమైంది మారు మనసు పొంది సాతానికి లోబడుతున్నామా, సాతాన్ని జయించే వారిగా ఉన్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపను మనం పొందుకొని అన్ని విషయాల్లో జయం పొందినట్లయితే మనకి దేవుడిచ్చేటటువంటి గొప్ప కృప ఏంటంటే జీవ వృక్ష ఫలాన్ని మనము తినటానికి యోగ్యులుగా అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ తెలుసు మనకు, తెలుసా తెలీదా? ఎప్పుడైతే ఆదాము చేయవద్దన్న పని చేశాడో అప్పుడేమైపోయింది? మంచి చెడ్డలు తెలివితేటలు ఆదాముకి వస్తే మనకు కూడా ఉన్నాయా లేదా? మంచి ఏంటో తెలుసు, చెడ్డ ఏంటో తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మంచి చేస్తే మనం పోరాడి గెలిచినట్లు, ఆయన చెప్పినట్టు చేస్తే పోరాడి గెలిచినట్టు. గెలిచితే కనుక మనకి ఏం చేస్తాం? పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాన్ని మనకు తిననిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక జయాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘముతో చెప్పు మాట చెవిగలవాడు. ఎక్కడున్నావు నువ్వు? ఏ సంఘములో ఉన్నావు? జీవము కలిగిన దేవుని సంఘములో ఉంటేనే నువ్వు జయించగలుగుతావు. ఏర్పాటు చేయబడ్డవారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొద్దిమంది. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ఉండవలనో మీకు తెలియజేస్తున్నానని ఒక దగ్గర రాస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి వారు మాత్రమే ఇవన్నీ పొందుకోగలుగుతారనమాట. ఒకటేమో జీవ వృక్ష ఫలమును మనకు తినింపజేస్తాడు. రెండవది రెండవ మరణం. జీవ వృక్ష ఫలం తింటే కనుక మనం తినకముందు రెండవ మరణం మనకి లేదు. అందుగురించే అంటాడు దేవుని వాక్యములో, యోహాను సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలో, చాలాసార్లు చదువుకున్నాం కదా. 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే చదువుదాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏం చేస్తాడంట? చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నటికీ చనిపోడు అనమాట. అంటే అది రెండు. ఇక్కడ ఏమంటున్నాడు? చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు, రెండవ మరణం లేదనమాట ఆ వ్యక్తికి. అలాంటి విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఈ దినాన్న ఆ విధంగా ఉన్నారు? పురుషులు ఎట్లా ఉన్నారు? స్త్రీలు ఎట్లా ఉన్నారు? లైవ్ చూసేవాళ్ళు ఎట్లా ఉన్నారు? దూరదేశంలో, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు? మనం అన్ని విషయాల్లో జయము కావాలంటే, విజయం పొందుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే కనుక ఆయన చిత్తము నెరవేర్చువారు నిరంతరం నిలుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిరంతరం కూడా ఆయనతోనే ఉంటాం. ఇది రెండవది. రెండవ మరణం మనకి లేదు, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎక్కడుంటారు రెండవ మరణం లేకుంటే? పరదేశంలో ఉంటాం అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో ఉంటాం అంతే. మనకి అందుగురించే దేవుడు చెప్పే ప్రతి మాట ఏదైనా ఒత్తైనా, సున్నైనా, పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదు. మనం కనుక భక్తి కలిగి, భయం కలిగి ఉన్నట్లయితే మనం విజయం పొందుకునేటటువంటి వారిగా ముందుకు సాగిపోతూ ఉంటే విశ్వాస జీవితంలో అన్నిట్లో కూడా మనము జయం పొందుకోగలం. జయం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, లోకములో ఉన్నవానికంటే మనలో దేవుడు మనలో ఉండాలి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉంటేనే జయించగలుగుతాం, లేకుంటే జయించడం సాధ్యం కాదు. లోకంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనుకో, ఇంకా లోకంలోనే కలిసిపోతాం. లోకంలో లేనటువంటి వాడు మనలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అనుకో, మనల్ని మనం జయించగలుగుతాం, సాతాన్ని జయించగలుగుతాం. దేన్ని జయించాడు? యేసయ్య సమాధిని జయించాడు, సాతాన్ని జయించాడు. ఇంకా అవన్నీ చదువుకుంటూ వస్తే అన్నిటిని జయం పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో కూడా అన్నిట్లు కూడా జయాలు పొందుకుంటూ వెళ్ళినట్లయితే కనుక రెండవ మరణము లేదు. మూడవది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్నటువంటి మన్నాను అతని తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానిది మరి ఎవనికి తెలియదు. దేవునికి మహిమ కలుగును. ఏం తిన్నిస్తాడట? మరుగైనటువంటి మన్నా. ఏం మన్నది? మరుగైనటువంటి మన్నా. అంటే ఎవరు తినేవాళ్ళు తెలుసా? మరుగైన మన్నా దేవదూతలు తినేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మరుగైన మన్నాను ఇశ్రాయేలీలకంట ఆహారం కావాలన్నప్పుడు అరణ్య మార్గంలో ఆయన మాట చేత ఆ మరుగైన మన్నాను వారికి ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మరుగైన మన్నా తిని కూడా వాళ్ళు ఏం చేశారంట చెప్పాలి. ఆయన తిని కూడా మరణించారట వాళ్ళు. దేవునికి మహిమ. ఎందుకని మరణించారు? జయించలేకపోయారు. దేవుని మాట వినలా, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలా, దేవునికి ఇష్టలుగా ఉండలేదు. మనం కూడా విశ్వాస జీవితంలో ఇష్టలుగా లేకపోతే కనుక, భక్తి కలిగి భయం కలిగి ఉండకపోతే కనుక మనం కూడా ఏది జయించలేము. అందుగురించే అందుగురించే దేవుని వాక్యంలో అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 47వ వచనంలో చూడండి ఏమంటుందో. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఏం చేశారంట? మీ పితరులు అరణ్యములో తిని నన్ను ఏం చేశారంట? నేను ఉట్టిగా చెప్పానా? మన పితరులు ఏమన్నాను తిన్నారు వాళ్ళు? మరుగై ఉన్న మన్నా. ఎవరు తినేది? దేవదూతలు తినేది. దేవునికి కలుగును గాక. హల్లెలూయా. అంత కృప చూపించినా కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయారనమాట వాళ్ళు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయారు. అందుగురించే చెప్తున్నాడు, మీ పితరులు మన్నాను తినిరి కానీ మన్నాను తిని ఏం చేశారంట? చనిపోయారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడట? ఎల్లప్పుడూ జీవిస్తాడట. దేవునికి మహిమ. ఏంటంటే ఏం భుజిస్తున్నాం మనం చెప్పాలి. రేపు చేయబోతున్నాం. ఏం ఆహారం అది? జీవాహారం. రేపు చేయబోతున్నాం. యోగ్యంగా ప్రబలలో మనం పావులు పొందుతారు కాదు. అందు గురించి ఆయన గురించి చెప్తున్నాడు. జీవాహారమును నేనే అంటున్నాడు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, చనిపోవడానికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందు గురించే ప్రియులారా, మన పితరులు ఏం చేశారంటే మన్నాను తిన్నారు కానీ ఎందుకు చనిపోయారంటే దేవుని మాట వినలేదు అంతే. మరి ఎంతమంది ఉన్నారు దేవుని మాట విననటువంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు లోబడినటువంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి వారు? ఈ వాక్యం వినేవారు ఎంతమంది ఉన్నారు? మనమే పరిశీలన చేయం, ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. యోగ్యంగా తీసుకుంటున్నాం, ప్రభువులో పాలు పంపులు పొందుకుంటున్నాం, ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందుకుంటున్నాం. ఏం చేయాలి మనము? ఆయన చెప్పింది చెయ్యాలి. చేస్తున్నామా? ఆయన మరణాన్ని మనము ప్రచురించాలి. ఆయన సాక్షి బిడలుగా మనం ఉండాలి. భుజించినటువంటి వారు శక్తి పొందుకునే ఎప్పటి వరకు అంటే ఆయనలో కలుసుకునే వరకు కూడా ఆ విధంగా మనం చేయాలన్నమాట. అలాంటప్పుడు ఏముండదంట? మరుగైన మన్నాను
మరియు ఆ. అతనికి తెల్లరాతినిత్తును తెల్లరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ కొత్త పేరు అబ్రహాంకి ఏం పేరు పెట్టాడు? కొత్త పేరు అబ్రాహాముని అబ్రహాముగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్యను ఏం చేశాడంటే పరిమళ వాసనగా చేశాడు. దేవునికి మహిమ. కొత్త పేరు పెట్టేశాడు. కొత్త పేరు మనము జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒక రాతి మీద రాయబడి ఉంటుందంట. ఎవరికి ఇది? ఎవరికి మన్నాను తినిచ్చేది? జయించినటువంటి వారికి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే మనం కూడా అన్ని విషయాలలో భక్తి కలిగి భయం కలిగి మనము మన కుటుంబము మన బిడ్డలు ఏ విధంగా ఉన్నామో అంత మనకు తెలుసు. ఎవరికి తెలియదులే అనుకోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు మనం ఎట్లా ఉన్నాము. మనం జయించే వారిగా ఉన్నామా? జయించినటువంటి వారిగా ఉన్నామా? దేవుని మాట వినేవారిగా ఉన్నామా? దేవుని మాట విననటువంటి వారిగా ఉన్నామా? లోబడే వారిగా ఉన్నామా? లోబడినటువంటి వారిగా ఉన్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించు వారికి మనకైనటువంటి మన్నా. 4వది చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు జాగ్రత్తగా చేయువానికి ఆగుదాం. నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద ఏం చేస్తారంట? ఆయన అధికారం ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు అధికారం ఇస్తాడు? యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు? చెప్పాడంటే ఒక యజమానుడు ఒకడికేమో 5 దేనారాలు ఇచ్చాడట, ఒకడికేమో 2 ఇచ్చాడట, ఒకడికేమో 1 ఇచ్చాడట. 5 దేనారాలు ఇచ్చినోడు ఏం చేశాడు? 5కి 5 సంపాదించాడట. ఏమన్నాడు వాడిని? ఫలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంత కొద్దిలోనే ఇంత నమ్మకంగా ఉన్నా కాబట్టి అనేకమైనటువంటి వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికిది? జయించినటువంటి వానికి, చెప్పిన పని చేసిన. ఇక్కడ చక్కని మాట రాశాడు 26లో. ఏం రాశాడంట? అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేసే వాళ్ళకి మాత్రమే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన క్రియలు ఏమేం చేశాడో, ఏమేమి నడుచుకోమన్నాడు, ఆయన పనులు, క్రియలు అంటే మనకందరికీ తెలుసు. అంతం వరకు మన జీవిత కాలం అంతా, అందు గురించి మనం అప్పుడప్పుడు మన జీవిత కాలం అంతా, మన బ్రతుకు దినములన్నీ ఆయన రాక పర్యంతం వరకు కూడా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే సాగిపోవచ్చు. ఆయన క్రియల విషయంలో మనము ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఆయన చెప్పింది చేస్తున్నామా, ఆయన చేయమని చేస్తున్నామా, వద్దన్నది మానేస్తున్నామా, ఈ క్రియలన్నీ ఎప్పటి వరకు చేస్తే కనుక, అంతం వరకు చేస్తే కనుక ఏమిస్తాడట? గొప్ప అధికారం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చి గొప్ప కార్యాలు, గొప్ప అధికారం ఇచ్చి చెప్పింది చేయమంటాడు, వద్దన్నమాట. ఉదాహరణకు యేసేపు ఉన్నాడు. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేశాడు? ఫరో ఏం చేశాడు చెప్పాలి. ఫరో ఏం చేశాడు? యేసేపుకి గొప్ప అధికారం ఇచ్చాడు. తన భార్య ఇంటిలో ఉన్నటువంటి వారు తప్ప ఒకవేళ ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరి మీద ఏం చేశాడంటే గొప్ప అధికారం. ఎందుకు ఇచ్చాడంటారు అధికారం? ఐగుప్తు దేశంలో అట్టటి మనగాడు లేడా? ఎవరు కూడా లేరా? ఎవ్వరు లేరు. ఆయన దృష్టిలో యేసేపు లాంటి వాడు ఎవడు కనబడలేదండి. అందుగురించే యేసేపుకి ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఉన్న మనుషులందరి మీద అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే, యేసేపు ఒకడు కాలు పైకి లేపాలన్నా, ఒక కాలు దించాలన్నా, చెయ్యికి పైకెత్తాలన్నా, చెయ్యి దించాలన్నా కానీ అధికారం ఇచ్చాడు. ఒకవేళ యేసేపు అనుమతి లేకుండా ఎత్తడానికి వీల్లేదు ప్రియులారా.
ఈ లోకములోనే తన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల పట్ల ఆయన గొప్ప కార్యములు జనముల మీద ఏం చేశాడంటే గొప్ప అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందును చూసి ఇచ్చాడంటూ ఎందుకు చూసి ఐగుప్తి రాజు ఎందుకు ఇచ్చాడు? తన క్రియలను బట్టి, తన చేస్తున్నటువంటి క్రియలను బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, నడుచుకునే పద్ధతిని బట్టి ఇతడు చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రజలను పరిపాలించగలడు, ప్రజలకు కావాల్సింది చేయగలడు అని అధికారం ఇచ్చి ప్రజల మీద అధికారిగా నియమించాడు. అందుగురించి దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జనుల మీద ఏం చేస్తాడంట? అధికారం ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దావీదు ఉన్నాడు, దావీదుని గురించి చేస్తే ఎన్ని సంవత్సరాలు పరిపాలించడానికి అధికారం ఇచ్చాడు? 40 సంవత్సరాలు పరిపాలించడానికి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఇచ్చాడంటారు? దావీదు దేవుని విషయంలో ఎట్లా ఉన్నాడంట? చాలా ప్రియమైనటువంటి వాడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అందుగురించే దావీదు మీద ఏం చూపించాడట? శాశ్వతమైన కృప చూపించి ఇశ్రాయేలీల జనాంగం అందరి మీద అధికారిగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేన్ని జయించాడనమాట? దేవుని మాట ప్రకారం, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి అన్నిటినీ జయించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడని అధికారం ఇచ్చాడు. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని పాత్రల వలె పగలగొట్టబడుదురు. వేకువ చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్పదని చూశారు. ఎవరికి అన్నిచ్చేది? జయించిన వారికి. మనం ఎట్లా ఉన్నాం? మనం జయించే వారిగా ఉన్నామా? జయించినటువంటి వారిగా ఉన్నామా? లోఫర్ లాగా ఉన్నామా? మంచివారిగా ఉన్నామా? దేవుని మాట వినేవారిగా ఉన్నామా? దేవుని మాట విననటువంటి వారిగా ఉన్నామా? లోబడేవారిగా ఉన్నామా? లోబడనటువంటి వారిగా ఉన్నాం. దేవుని మాటలు అక్షరాల ఆయన క్రియలన్నీ జరిగించే వారికి మాత్రమే ఇవన్నీ పొందుకుంటారు. పిల్లారా, మనం ఎట్లా ఉన్నాం? ఒకసారి మీ హృదయానికి తెలుసు మీరు ఎట్లా ఉన్నారో, నా హృదయానికి తెలుసు నేను ఎట్లా ఉన్నాను, ఎవరి హృదయానికి వాళ్ళకి తెలుసు. మనం ఒకవేళ అంతవరకు తన క్రియలను పట్టుకుని మనం జరిగిస్తే కనుక ఆయన ఇచ్చే గొప్ప బహుమానాలు అవి. జీవితంలో అసలు ఈ లోకం మట్టుకే కాదు, కానీ ఆ జీవితంలో చూసినట్లయితే యుగాలు కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండి అధికారులుగా మనం ఉంటామట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రెండవది ఇప్పుడు అధికారం ఇస్తానంటున్నాడు. 5వది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జయించు వారికి ఏమిస్తాడట? తెల్లని వస్త్రం. వాళ్ళు పరలోకంలో ఎవరు కనబడతారనమాట? ఏ వస్త్రాలు వేయించుకుని కనబడతారు? వీడందరూ ఎక్కడ వారయ్యా అని అడిగారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి జనసమూహం ఎక్కడదంటే, వాళ్ళందరూ ఏం చేశారంట? జయించి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన సింహాసనం దగ్గర జయధ్వనులు చేస్తూ ఆయన మహింపచ్చేవారిగా గణపరిచేవారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జయిస్తే కనుక మరి మొట్టమొదటిగా ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలము. రెండవది రెండవ మరణం లేదు. మూడవది మరుగైన మన్నా. 4వది జనముల మీద అధికారం. 5వది తెల్లని వస్త్రములు ఇస్తాడు. నీకేమిస్తాడు? దాని కింద చదువుమా. తెల్లని వస్త్రములు జీవ గ్రంథములో నుండి వాని పేరెంత మాత్రమును ఆయన దూతల ఎదుటను దేవునికి మహిమ. ఎక్కడుంటదంట నీ పేరు? ఈ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలి? మన అద్దంలో చూసుకుంటే మన పేస్, మన ముఖం అంతా కనబడుతుంది. కానీ విశ్వాసులైనటువంటి వారు ఎక్కడ చూసుకుంటారంటే, విశ్వాస జీవితంలో చూసుకుంటే నా పేరు ఎక్కడ ఉంది అని వాళ్ళకి తెలిసిపోద్ది. తెలుస్తుందా? తెలియదా? నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉందా లేదా మన పేరు? గ్రంథాలు రాయబడుతున్నాయి.
జీవగంధములో పేరు లేకపోతే కనుక వారు ఎన్నడూ కూడా వాడు పరలోక రాజ్యంలో చేరటానికి అధికారము లేదు. దేవునికి ఎప్పుడు ఇస్తాడంట జీవగంధంలో పేరు? తెల్లని వస్త్రాలు ఎప్పుడు ఇస్తాడట? ఆయన క్రియలన్నిటినీ జరిగిస్తూ అంతము వరకు విశ్వాస జీవితంలో సాగిపోతేనే తెల్లని వస్త్రము. రెండవది జీవగంధములో పేరు. దేవునికి మహిమ. అదే చూడండి, జీవగంధములో 20:12 ప్రకటనలో ఏముంటుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 20:12 ఏముందంటే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనటువంటి వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిరిగి. ఎవరెవరు కనబడ్డారంట? గొప్పవారు, కొద్దివారు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు. ఎక్కడ నిలబడ్డారు? సింహాసనం ఎదుట నిలబడ్డారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిలబడినప్పుడు ఏం చేయబడుతుంది? అబ్బా, ఏమి ఇవ్వండి అంట? గ్రంథములు. అంటే గ్రంథములు అంటే ఒకటా రెండా? చెప్పాలి. గ్రంథములు అంటే ఒకటా రెండా? గ్రంథము అంటే ఒకటే, గ్రంథములు అంటే ఎన్ని గ్రంథాలు? ఇంకా 2 గ్రంథాలు అనుకోవచ్చు. ఒక గ్రంథము ఏమో జీవ గ్రంథము, రెండవ గ్రంథము నువ్వు చేసే ప్రతి పని రాయించేటటువంటి గ్రంథమై ఉంటుంది. వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వటానికి పేర్లన్నీ, వారు చేసే అక్రమ క్రియలన్నీ కూడా రాసి పెడతారట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మూర్తులు తీర్పు పొందుదురు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. దేవునికి తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎవరికి తీర్పట? జీవ గ్రంథములో పేరు లేనటువంటి వారు. మృతులు సముద్రంలో పడి చనిపోయారు అనుకోండి, సముద్రం ఏం చేస్తుందంట? సముద్రంలో చనిపోయిన వాళ్ళందరూ తీసుకుని వచ్చి అప్పగిస్తుందంట వాళ్ళకి తీర్పు చేయడానికి. వాళ్ళ క్రియలు అన్నీ కూడా రాసి పెట్టి ఉంచుతారట గ్రంథంలో. అందుగురించి ఇక్కడేమంటున్నాడు? జయించువానికి చెప్పాలి. చదువుదాం. 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక ఆ జీవగ్రంథములో నుండి తన పేరే మాత్రం కూడా పెట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవగ్రంథంలో మన పేరుందా లేదా? మన క్రియలు ఎట్లా ఉన్నాయి? మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం? ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఏ విధంగా భక్తి కలిగి ఉంటున్నాం? ఏ విధంగా భయం కలిగి ఉంటున్నామని మనం పరిశీలన చేసుకోవాలి. మనం జయం పొందే వారిగా ఉండాలి. మన పేరు ఈ లోకం మట్టుకే క్రైస్తవులు అనబడితే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంట. జీవగ్రంథంలో పేరు లేకపోతే దౌర్భాగ్యులం అన్నట్టే. ఇంకా జీవగ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు? పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి మనం పరలోక రాజ్యం వెళ్ళాలనా మన భక్తి, లేకుంటే లేదులే ఈ లోకం మట్టుకు సరిపోతుందిలేనా? ఎవరికి వారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. భయంకర దినాలలో, దుర్దినాలలో ఉన్నాం. మన భక్తి, మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి? జీవగ్రంథములో మన పేరు లేకపోతే కనుక ఏం ప్రయోజనం? దేవునికి మహిమకి చాలా ఒక యేసయ్య అంటున్నాడు, మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, దాన్ని వెళ్ళగొట్టాము, దీన్ని వెళ్ళగొట్టాము అని చెబుతున్నారు, కానీ జీవగ్రంథములో మీ పేరు ఉన్నదో లేదో ఒకసారి మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం భక్తి కలిగి, భయం కలిగి ఎన్నో సంవత్సరాలని సియోను ప్రార్థన మందిరికి వస్తున్నామంటే జీవగ్రంథంలో పేరు లేకపోతే కనుక ఎందుకు పనికిరానటువంటి దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం. ఎన్ని సంవత్సరాలు వాక్యం విని, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటూ దేవుని మాట వినకుండా, దేవుని చిత్తానుసారం నడుచుకోకుండా, దేవునికి ఇష్టలుగా వండుకోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా జీవగ్రంథంలో పేరు లేకపోతే కనుక మనకి ఏమీ ప్రయోజనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వది చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం.
జయించు వానిని 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును వాని మీద రాసేదను. దేవునికి మహిమ కలుగును గాక. జయించే వారు ఎక్కడుంటారు చెప్పండి? జయించే వారు ఎక్కడ? సంఘములో ఒక స్తంభములాగా ఉన్నది. దేవునికి మహిమ. ఒక మందిరం కట్టబడాలంటే 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాల్లో మనం ఒక స్తంభంగా ఉంటాం. దేవునికి హల్లెలూయా. ఎవరు? జయించినటువంటి వారు అన్నమాట. ఒక స్తంభంగా ఉంటాం. ఒక దేవునికి మందిరంలో ఒక స్తంభంగా ఉన్నట్టు. ఏ మందిరంలోనంట? అది దేవుని సంఘములు, జీవము కలిగిన దేవుని సంఘములో ఒక స్తంభములాగా ఉంచుతాడట మనల్ని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక స్తంభములాగా ఉన్నటువంటి ఎంత గొప్పదనితో తెలుసా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఇవన్నీ మనము పోగొట్టుకుంటున్నాం ప్రియులారా. ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే మన దేవుని క్రియలు వాటి ప్రకారంగా మనము నడుచుకోవట్లేదు. నడుచుకోకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటాం. మనం ఏదేది పోగొట్టుకుంటాం? మొట్టమొదటి ఏం పోగొట్టుకున్నాం? జీవవృక్ష ఫలం తినేవారుగా ఉన్నామా లేదా? రెండవ మన నుండి తప్పించుకునే వారంగా ఉన్నామా లేదా? మన్నాను తినేవారుగా ఉన్నామా? జనముల మీద అధికారం పొందేవారుగా ఉన్నామా? తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి ఉండకుండా ఉన్నామా? 6వది దేవుని ఆలయములో స్తంభముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎక్కడుండి తడుతున్నాడంట? తలుపు నొద్ద. ఎక్కడ? ఈ సియోను మందిరం తలుపు నొద్ద నుండా, లేకుంటే మీ ఇంటి తలుపు నొద్ద నుండా, లేకుంటే ఎక్కడ తలుపు నొద్ద నుండి తడుతున్నాడు ఆయన? నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన తడుచా ఉన్నాడు. ఎందుకు తడుతున్నాడు అంటే, నీ హృదయం అనే తలుపు మూయబడింది కనుక, తీస్తే కనుక ఆయన అందులోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్నాడు. అందుగురించే లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన మనలో ఉంటే మనం జయించగలుగుతాం, ఇవన్నీ పొందుకోగలుగుతాం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఇంకా ఎవరైనా తలుపు తీయనటువంటి వారు, తలుపు మూసుకున్నటువంటి వారు, కఠిన హృదయం కలిగిన వారు ఇంకెవరన్నా ఉన్నారేమో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఏం చేస్తాడంట? నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయిస్తే ఎక్కడ కూర్చోబెడతాడట? సింహాసనం మీద కూర్చోబెడతాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేనిలో జయింపంతే సింహాసనము? దేనిలో జయింపంతే సింహాసనం అనమాట. ఆయన క్రియల విషయంలో, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు అన్నిటినీ ఆయన చిత్తానుసారంగా నడిస్తే కనుక అప్పుడు మనము అన్నీ జయించినటువంటి వారికి మనకి ఇచ్చేటటువంటి గొప్ప కృపావరం ఏంటంటే, ఆయన సింహాసనం పక్కనే మనకి ఇంకో సింహాసనం వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే యోహాను సువార్తలో అంటాడు 14వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదను, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడున్నాడు?
తండ్రి కుడి పార్శ్వమున కూర్చునున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే వీటన్నిటిలో మనము జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. జయిస్తే గనక నా కుమారుడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన సింహాసనం ఇక్కడే ఉందిరా, కూర్చో అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇన్ని గొప్ప ధన్యతలు దేవుడు ఇస్తానంటే వీటన్నిటిని కూడా పోగొట్టుకుంటా ఉన్నారు మానవుడు. అవన్నీ ఒకటి సర్వలోకం సంపాదించుకొని ఇవన్నీ పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుగురించే జయించువానికి నాతో కూడా, జయించువానికి నాతో కూడా కూర్చుండుటకు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చోబెడతాడు? సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే మనం అందరం కూడా విశ్వాస జీవితంలో జయించేవారిగా, భక్తి కలిగిన వారిగా, భయం కలిగిన వారిగా, దేవుని మాట వినేవారిగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారిగా. అందుగురించే మొదటి యోహాను పత్రికలో ఆయన అంటాడు, 2వ అధ్యాయంలో ఆయన అక్కడ అంటాడు, 2వ అధ్యాయంలో 17-18 వచనాలు కావచ్చు, చూడండి అక్కడ ఏమంటాడండి? లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడట. దేవునికి మహిమ కలుగు. ఏం చేస్తాడంట? నిరంతరం నిలిచేవాడు ఎన్ని పొందుకుంటాడు? నిరంతరం ఆయనతో నిలిచేవాడు ఏమేమి పొందుకుంటాడంటే జీవవృక్ష ఫలం తింటాడు, రెండో మరణం లేదు, మరైన మరణం తింటాడు, జనముల మీద అధికారం ఉంటుంది, తెల్లని వస్త్రము, జీవగ్రంథంలో పేరు ఉంటుంది, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉంటారు, ఇంకొకటి ఆయన ఒక సింహాసనం ఇస్తాడు. ఇన్ని గొప్ప భాగ్యాలు దేవుడు ఇవ్వటానికి మన కొరకు సిద్ధపరిచినవి అన్నీ కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఎంతమంది ఇవన్నీ పొందుకునే వారిగా ఉన్నారు, ఎంతమంది పోగొట్టుకునేటటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా. అది రెండవ మరణము భయంకరమైనటువంటిది. దాని నుండి కూడా విడుదల కలిగి చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనకి ఏం కావాలి? ఇంకా ఈ లోకము అంటున్నాడు, లోకములో ఉన్న ఆశలన్నీ కూడా ఏది శాశ్వతమైనది కాదు ప్రియులారా. శాశ్వతమైనది ఒక్కటే ప్రియులారా, మనం దేవుని దగ్గర జీవగ్రంథంలో మన పేరు ఉండటం, జీవగ్రంథంలో పరదేశంలో ఉండటం, మనకి ఆయన అనుగ్రహించే అన్నీ కూడా మనం పొందుకొని నిత్యము జీవించడమే దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. అవన్నీ పోగొట్టుకోకుండా ఈ భయంకర దినాలలో భక్తి కలిగి, భయం కలిగి, మన క్రియలు, మన నడవడికలు, మన అన్నీ కూడా మనం పరిశీలన చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో సాగిపోయినట్లయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం పొందుకోవచ్చు. యుగాలు కూడా ఆయనతో ఉండాలి. అందు గురించి అంటాడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20 వచనంలో ఏమంటాడంటే, 28వ అధ్యాయం, నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందునని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ పొందుకుంటే సదాకాలం కూడా ఆయన ఏం చేస్తాడంట? మనతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్టి కృపలో మనం అందరం సాగిపోవటానికి, అట్టి కృపలో ఇవన్నీ కూడా మనం పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి ఈ లోకంలో దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి 100 దంతలుగా 1000 దంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు. జయించు వారికి నాతో కూడా అనేకమైనటువంటి నాయన కృపలను ఇచ్చిన తండ్రి, కృప చూపించే దేవుడవు నాయన, జీవవృక్ష ఫలాన్ని తినిచ్చేటటువంటి దేవుడవు, రెండవ మరణము లేకుండా చేసే దేవుడవు, మరుగైన మన్నాను అనుగ్రహింపచేసే దేవుడు, జనుల మీద అధికారం ఇచ్చేటటువంటి దేవుడు, తెల్ల వస్త్రమును జీవ గ్రంథములో పేరు ఉంచే దేవుడవు నాయన, దేవుని సంఘములో ఒక స్తంభముగా ఉంచే దేవుడవు నాయన, జయించు వారిని నీతో కూడా ఒక సింహాసనం మీద కూర్చోబెడతాను వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, మాట తప్పని దేవుడు, మారిన దేవుడవు, యుగయుగాలకి సజీవుడైన దేవుడు. కాబట్టి నాయన నీ మహాకృపలో నాయన చేరి వచ్చిన నీ కుమారులు, నీ కుమార్తెలు, సియోనులో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చూస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దూరదేశంలో, దూర ప్రాంతంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ అర్హతలు పొందుకునేటటువంటి వారిగా ఉన్నారా?
పొందనటువంటి వారిగా ఉన్నారా? భక్తి కలిగి ఉన్నారా? భక్తి లేని వారిగా ఉన్నారా? భయం కలిగి ఉన్నారా? భయం లేనటువంటి వారిగా ఉన్నారా? మీరు వారిలో ఉన్నారా, లేకుంటే మీరు లేకుండా వారు ఉన్నారా? ప్రభా, ప్రతి వారు ఎవరికి వారి పరిశీలన చేసుకుని ప్రభా, జీవ గ్రంథంలో మా పేరు లెక్కించబడలాగిన ప్రభా, మా క్రియలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా మాటలన్నీ కూడా మీ చిత్తానుసారంగా ఉండటానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిం పొందమని చేరి వచ్చిన నీ కుమారులు కుమార్తెలందరినీ కూడా నాయన, లైవ్ చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ, దూరదేశంలో దూర ప్రాంతాల బిడ్డలందరూ కూడా నాయన అట్టి జీవ గ్రంథంలో పేరు ఉండులాగిన నాయన, జీవవృక్ష ఫలం తినేటటువంటి వారిగా ఉండులాగిన నాయన, మరుగైన మన్నా తినేవారిగా ఉండులాగిన నాయన, జనముల మీద అధికారులుగా ఉండేటటువంటి వారిగా, దేవుని సంఘములో ఒక స్తంభముగా ఉండేటటువంటి వారిగా నాయన, అయ్యా మీ ప్రక్కన ఒక సింహాసనం మీద ఆశీనులుగా ఉండేటటువంటి వారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఆయన అటు రీతిగా ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రం చూస్తూ నాయన నీ కృపలో సాగిపోయేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ బిడ్డలందరినీ కూడా అటు రీతిగా భక్తి కలిగి, భయము కలిగి, విశ్వాసము కలిగి నాయన, నిరీక్షణ కలిగిన తండ్రి, నీ అందు భయభక్తులు కలిగిన ఆయన నీ కృపలో సాగిపోయేవారిగా మీరు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇహమందును పరమందును పొందుకుని నాయన నిత్య జీవానికి వారసులు కావడానికి కృప వెంబడి కృప కుమ్మరించి పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకి అంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయ్యండి. తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి నూరుదంతలుగా వేదంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.